99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హోలగుంద మండలం హెబ్బటం గ్రామంలో శ్రీ సర్పయోగి స్వామి దేవాలయం ప్రారంభించారు. అదేవిధంగా వాల్మీకి శ్రీ మహర్షి విగ్రహానికి మరియు శ్రీ కనకదాస్ విగ్రహానికి పూలమాల వేసి ప్రత్యేక పూజలు చేశారు. ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బుస్నే విరూపాక్షి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పశ్చిమ ఆస్ట్రేలియాలో భయానక దృశ్యం కనిపించింది. షార్క్ డే డెహ్నామ్ ప్రాంతాల్లో పగటిపూట ఆకాశం అకస్మాత్తుగా ముదురు ఎరుపు రంగులో మారి ప్రజలను భయపెట్టింది. నరేల్ ఉష్ణమండల తుఫాను కారణంగా ఎడారి ప్రాంతంలోని ఇనుము అధికంగా ఉన్న ఎర్రటి మట్టి గాలిలో కలిసింది. ఈ ధూళి కణాలు ఆకాశంలోకి వ్యాపించడంతో దాని గుండా సూర్యకాంతి చెల్లాచెదురుగా ప్రసరించి ఆకాశం రక్తవర్ణంలో కనిపించేలా చేసింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కడప జిల్లా వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు చెన్నారెడ్డి ఆహ్వానం మేరకు నేడు కంబలదిన్నె గ్రామంలోని మారెమ్మ తల్లిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందిన పాతకోట బంగారెడ్డి. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ యువజన విభాగ అధ్యక్షులు ద్వారచల గురునాథ్ రెడ్డి పాల్గొనడం జరిగింది. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కాకిరేనిపల్లె వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మునీంద్ర తమ స్వగ్రామం నందు అమ్మవారికి కానుకగా యాటలను సమర్పిస్తున్న తరుణంలో వారి ఆహ్వానం మేరకు వారి స్వగృహంకు విచ్చేసి విందు భోజన కార్యక్రమంలో పాల్గొన్న పాతకోట బంగారెడ్డి. ఈ కార్యక్రమంలో యువజన విభాగం అధ్యక్షులు ద్వారచల గురునాథ్ రెడ్డి పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలం బండ్లపల్లి పంచాయతీ పల్లెవాండ్లపల్లి గ్రామానికి చెందిన బీపీ నరసింహారెడ్డి అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో ఉన్న విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాసరెడ్డి వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని పరామర్శించారు. ఆంధ్రప్రదేశ్లో 1,20,00,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పంచాయతీరాజ్ అధికారులు పట్టుబడ్డారు. ఈ ఘటన విజయనగరం జిల్లా కేంద్రం గణపతి నగరం పంచాయతీరాజ్ కార్యాలయంలో చోటు చేసుకుంది. మెంటాడ గ్రామానికి చెందిన వివిధ పనులకు సంబంధించిన సర్పంచ్ రాంబాబు నుంచి 1,20,00,000 లంచం తీసుకుంటూ పంచాయతీరాజ్ జేఈ గౌతమ్, వర్క్ ఇన్స్పెక్టర్ ఏసీబీకి పట్టుబడ్డారు. సంగారెడ్డి జిల్లా కంది మండలం జూల్కల్లో 2 పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన జూల్కల్ గ్రామంలో చోటు చేసుకుంది. 2 నెలల క్రితం భర్త ప్రవీణ్ రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో మమత కుమిలిపోయింది. మమత 2 పిల్లలు మణికంఠ, ప్రళయాలకు విషం ఇచ్చి తాను కూడా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఒకేసారి 3 మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. డీఎస్పీ సత్యయ్య గౌడ్ ఈ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉయ్యూరు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జంపాన గురునాథరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఎగురవేసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కేక్ కట్ చేసిన రాజేంద్ర ప్రసాద్ మరియు ఇతర టీడీపీ నాయకులు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ నందమూరి తారక రామారావు పేదవానికి కూడు గూడు గుడ్డ అందాలనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించారు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి దేశంలోనే చరిత్ర సృష్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని 44 సంవత్సరాలుగా పార్టీకి వెన్నుదన్నుగా ఉంటూ ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా జెండా వదలకుండా పోరాటాలు చేసిన కార్యకర్తలకు ఈ సందర్భంగా 44వ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్లు వల్లభనేని సత్యనారాయణ, జంపాన పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి, నువ్వు మనిషి చూస్తే చిన్నగా ఉన్నావు, పనులు మాత్రం పెద్దగా చేయకు. ఇప్పటికే హైదరాబాద్ ను అల్లకొల్లాలం చేశావు. ఇప్పుడు మేము దొరికామా మీకు? ఇందిరమ్మ పేరు, రాజశేఖర్ రెడ్డి పేరు ముంచకు, మా భూముల జోలికి రాకు. ఇండస్ట్రియల్ పార్కు పేరిట పరిగి నియోజకవర్గం కాడ్లాపూర్, రాపోలు గ్రామాల్లో 1,200 ఎకరాలు దోచుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి, నువ్వు మనిషి చూస్తే చిన్నగా ఉండవు, పనులు పెద్దగా చేయకు. ఈడికే హైదరాబాద్ లో ఎక్కడెక్కడో అల్లకొల్లం చేసినావు. ఇప్పుడు లాస్ట్ లో మేమెందుకు దొరికినాం నీకు? చాలా నీకు పుణ్యం వస్తుంది ఆయన, మంచిగా ఉండు. మా భూములు ఓనియం, మేము మీకు ఇయ్యం భూములు. ఇప్పుడు లేవల్ చేసి మాకు ఆన్లైన్ ఎక్కి నువ్వు మంచివి అయితే మా తాన ఎందుకు వచ్చినావు? నువ్వు ఈడనే దొరికిన అది నీకు
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం వైఎస్ఆర్సీపీ నాయకులు వేణుగోపాల్ రెడ్డికి స్వాగతం పలికిన కదిరి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త బిఎస్ మక్బుల్ స్వగృహం నాకు విచ్చేసిన హిందూపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దీపికమ్మ భర్త వేణుగోపాల్ రెడ్డికి స్వాగతం పలికిన మన కదిరి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త బిఎస్ మక్బుల్ ఘనంగా సన్మానం చేసిన టౌన్ కన్వీనర్ షేక్ బాబ్జానా, పట్టణ యూత్ కన్వీనర్ బాబా తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.